బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానానికి తెరపడింది. మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ నెగ్గింది. కాంగ్రెస్కు మద్దతుగా 41 మంది కౌన్సిలర్లు నిలవగా బీఆర్ఎస్కు 5 మాత్రమే మద్దతు తెలిపారు. దీంతో నల్గొండ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కోల్పోయింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, చెప్పండి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం అయినట్టుగా చూస్తున్నాం. ఏంటి మీద రిపోర్ట్స్? చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ అవిశ్వాస తీర్మానం గత నెలలో ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఓటింగ్ కూడా నిర్వహించారు. ఈ ఓటింగ్ లో కాంగ్రెస్ పార్టీకి వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి 19 మంది కౌన్సిలర్లు ఉండగా అదనంగా మరొక 22 మంది కౌన్సిలర్లు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓటు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే 15 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఉండగా మరొక 5 సభ్యులు మాత్రం బీజేపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచినట్టు కూడా మనకైతే లెక్కలైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అయితే 41 మంది కౌన్సిలర్లు, మొత్తం 48 మంది కౌన్సిలర్లు అక్కడ నల్గొండ మున్సిపాలిటీలో ఉండగా 2 ఎక్స్ అఫీషియో మెంబర్లు, అంటే మొత్తం 50 ఓట్లు ఉండగా 41 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పడ్డటువంటి పరిస్థితి ఉంది. 5 ఓట్లు మాత్రం 5 కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఓటు వేసినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. 2 ఎక్స్ అఫీషియల్ మెంబర్లు అయినటువంటి ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మరొక ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రస్తుతం అయితే ఆ ఓటింగ్ కి గైర్హాజరైనటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ పార్టీకి సంబంధించి ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ కూడా గైర్హాజరయ్యారు. మొత్తం 47 మంది ఆ ఓటింగ్ లో పాల్గొనగా 41 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడగా 5 ఓట్లు బీఆర్ఎస్ పడ్డాయి. ఒక న్యూట్రల్ అభ్యర్థి పిల్లి రామరాజు అని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి పిల్లి రామరాజు ప్రస్తుతం ఏ పార్టీకి మద్దతుగా నిలవకుండా న్యూట్రల్ గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అవిశ్వాసం నెగ్గడంతో ప్రస్తుతం అయితే మందడి సైదిరెడ్డి, చైర్మన్ గా ఉన్నటువంటి మందడి సైదిరెడ్డి పదవి కోల్పోగా బుర్రి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ ప్రస్తుతం అయితే చైర్మన్ గా ఎన్నికయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కాసేపట్లో జిల్లా కలెక్టర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి అవిశ్వాసానికి సంబంధించి మాట్లాడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే నల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది. ఉన్నటువంటి ఏకైక మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పట్టు అయితే సాధించిందని చెప్పి చెప్పుకోవచ్చు. హరి.